నంద్యాల పట్టణంలో ప్రముఖ పారిశ్రామికవేత్త సామాజిక కార్యకర్త గోళ్ల రాజేష్ పేదలకు ₹1 భోజనం అందిస్తున్నారు. నంద్యాల పట్టణానికి చెందిన ఒక జర్నలిస్టు పత్రికలో విమర్శలు చేయడంతో అతని ఇంటిని మహిళలు ముట్టడించి ఆగ్రహం వ్యక్తం చేశారు. నంద్యాల పట్టణంలో ఎన్ఆర్ఐ పారిశ్రామికవేత్త సామాజిక సేవా కార్యకర్త గోళ్ల రాజేష్ పట్టణంలో పలు సేవా కార్యక్రమాలు అందిస్తున్నారు. ఇప్పటికే పలువురికి స్కాలర్షిప్, నిత్యావసర వస్తువులు అందజేశారు. ఇటీవల కాలంలో మున్సిపల్ కార్యాలయం ఎదుట పేదలకు ₹1 భోజనం అందించే విధంగా కార్యక్రమం చేపట్టారు. ప్రతిరోజు వందల మంది పేదలు ఆకలి తీర్చుకుంటున్నారు. నంద్యాల పట్టణానికి చెందిన ఒక మీడియా విలేకరి విమర్శలు చేయటంతో అన్నదాన కార్యక్రమాన్ని నిలిపివేశారు. దీంతో ఆగ్రహానికి గురైన పేద మహిళలు స్థానిక జర్నలిస్ట్ ఇంటి వద్దకు చేరుకొని ఆగ్రహం వ్యక్తం చేశారు. మహిళలు ఇంటిని ముట్టడించిన సమయంలో విలేకరి ఇంట్లో లేకపోవడంతో శాపనార్థాలు పెట్టి తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. చేతనైతే 10 మందికి సేవ చేయాలని స్వార్థంతో తప్పుడు రాతలు రాసి సమాజాన్ని తప్పుదారి పట్టడం మంచిది కాదని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇటువంటి సంఘటనలు పునరావృతమైతే సహించేది లేదని హెచ్చరించి వెళ్లారు. ఇంతమంది నిరుపేదల మేమంతా గొల్ల రాజేష్ అనే మనిషి మాకు దీర్ఘకాల వ్యాధులకు, షుగర్లకు, కొన్ని ఎక్కువ సమస్యలకు పేదవారు మందులు కొనుక్కోలేరు. వీళ్లకు ప్రతి నెల ఒక మా వంతు సహాయం ఉండాలని చెప్పేసి అందరికీ సహాయం చేస్తున్నాడు నిరుపేదలకు. దానికి ఆ సహాయం చేస్తున్నాడని చెప్పేసి ఇక్బాల్ అనే మనిషి ఇక్కడ ఉంటాడు. ఆయన ఇక్కడే వాళ్ళ ఇల్లు. ఆయన ఏం చేస్తున్నాడు అంటే దానికి అడ్డపుల్లు వేసినాడు. ఏం వేసినాడు? పత్రికలు వేసినాడు, షుగర్పురం దొంగలు అని చెప్పేసి. అలా వేయడం వల్ల నీకేమొస్తుంది? అలా చేయడం వల్ల నువ్వు ఇంతమంది కడుపు కొట్టినట్టే. నువ్వు కడుపు కొడితే నీకేమొస్తుంది? నువ్వేమన్నా ఇస్తావా? కొన్ని నువ్వు ఇచ్చినప్పుడు నీకు తెలుస్తుంది. సహాయం చేసే వాళ్ళను సహాయం చేసినట్టే ఉండాలి, అంతేగాని సహాయం చేసిన వాళ్ళ మీద నువ్వు వేయడం ఏమిటి? అందుకు మేము అడగడానికి వచ్చేసాము. వాళ్ళ కుల మతాల భేదాలు లేకుండా, అలాగే మేము బయటపేట నుంచి వచ్చినాము, లబ్ధి పొందినాము. ఆయన గురించి ఆయన మాకు చేసినాడు. చాలామంది కూడా అంగా తులకరామని చెప్పినారు. చాలా సాయం చేస్తున్నారు. బాగా మన నంద్యాల పట్టణంలో అందరికీ చేస్తున్నారు. ఇంకా చెప్పమని చెప్తున్నారు, నేను చేస్తా సాయం అని. అట్లాంటి వ్యక్తిని ఇక్బాల్ అనే వ్యక్తి పత్రికలో స్టూవర్ట్పురం దొంగలు అది అనడం జరిగింది. చాలా బాధాకరం. మేము అదే ఇప్పుడు మందలించాలని వచ్చినాము ఆయనను. ఆయన ఇల్లు ఇక్కడ మాకు తెలియక ఇక్కడ ఇబ్బంది పడుతున్నాము. హలో అండి, నేను మీకు రాక్షిత. ప్లీజ్ డు సబ్స్క్రైబ్ టు నంద్యాల కమ్యూనికేషన్స్.